ఒక 10 నిమిషాలు ముగిస్తాను. 10 నిమిషాలు ఏం చెప్పమంటారు? సాటవా ఏ సాట చెప్పాలా? చెప్పాలి. పాపములు పుణ్యములు భూమి ప్రాప్తించను. పాపములు పుణ్యములు భూమి ప్రాప్తించను. ఎరిగి చేత బ్రహ్మసిన వారిని కూడా చెప్తున్నాడు. అందరూ ఎరికే అవ్వకుండా అంతకుందే అందరూ అన్నాడు కదా. ఎవరంటే పాపములు పుణ్యములు భూమి ప్రాప్తించను. ఎరిగి చేత బ్రహ్మసిన వారిని. ఎరిగితో ఉన్నట్టు కూడా అవి ప్రాప్తింతాయి. ఎరిగి ఇద్దరైన వాళ్ళు ఎంత ప్రాప్తింతాయి? పాపములు పుణ్యములు భూమి ప్రాప్తించను. ఎరిగి చేత బ్రహ్మసిన వారిని ప్రాప్తింప వెరిక నిరసన తాపసులను చిత్తము తలకించుకోండి. ఇక ఆ పాపాలు పుణ్యం ఎలా పోతాయి అంటే ముందు ఉన్నటువంటి గురువు తలుచుకొని చెయ్యి. ఏ పూజలు అన్నారు మీ గురువు అని తెలుసుకో. ముందు గురువు మనం ఏం చేసాం? కొత్త త్రాది గురువులు అందరూ తెలుసుకున్నాం కదా. అలా తెలియదు పూజ చేస్తే మరి పాపానికి పోతాయి. వాళ్ళకి దానికి మెరుగు తెలియక దాని యొక్క గొప్పతనం తెలియక మనోడు అలా అంటాడు. సాట కూడా తేడాగా మాట అది చెప్పడం కూడా అలా ఏంటంటే భక్తులు తెలుసుకుంటే పాపాలు పోతాయి. అది చెప్పండి గురుగారు. 10 నిమిషాలు లేట్ అయినా అంత అబ్బాయి మొదలైసే ఉండే కైలాస శిఖరం గురించి ఇందాక అబ్బాయి చెప్పాడు 2 మాటలు షార్ట్ కట్లే చెప్పండి. షార్ట్ కట్లే చెప్పండి 2 మాటలు. ఆ షార్ట్ కట్లే చెప్పండి అక్కడి నుంచి అక్కడికి. శ్రీశైల శిఖరం అదే అండి. శ్రీశైల శిఖరే పునర్జన్మ వచ్చింది అంటే శ్రీశైలం ఒక శిఖరం ఉందట. గుడి దగ్గర పెద్ద వ్యక్తిగా శిఖరం ఉంటుంది. ఆ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. పునర్జన్మ లేకపోతే పాపపుణ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్నో కాపాడుతుంది. ప్రతి గుడి దగ్గర వెళ్ళేదాడు ద్వారం మీద రాస్తాడు కదా, అలా రాశారు అక్కడ. దూరంలో కాపాడుతుంది. అంటే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మళ్ళీ. పూర్వం అలా ఉండేది. శ్రీశైల శిఖరే పునర్జన్మ వచ్చేది. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదంటారు కదా. పునర్జన్మ పాపం చేయకుండా అనుకున్నది ఎవరు? ఆ వేశ్య. వేశ్య అందరికీ యజమాని ఆవిడ. ఆ వేసులు అన్ని వెంటబెట్టుకొని వస్తుంది తీర్థానికి. వచ్చేటప్పుడు ఈ పార్వతి ఏమన్నదంటే ఈశ్వరుడితోటి స్వామి అందరూ మీకు దర్శనం మీ గురించి వస్తున్నారు కదా, కనీసం ఒకరికన్నా నువ్వు దర్శనం ఇవ్వాలి కదా. నేను ఇంత సంఖ్య వచ్చేవాళ్ళు ముందు అనుకుంటే నువ్వు ఎలా ఎక్కడ ఉంటావు ఎలా అని అడిగిందండి. ఓహో అలా దేవుడు అందరూ భక్తులు అనుకుంటామంటే భక్తులు కదా ఎన్నెండు ఎక్కడ ఎన్ని కలిసి వస్తున్నారు వాళ్ళు ఎంత శ్రమ అవుతున్నారు పిల్లలుగా వస్తున్నారా అలాగే భక్తులు కానీ నేను చెప్తాను. భక్తి అలా చెప్తాను ఆలోచించు. చల్లబోతే వాళ్ళిద్దరూ మారువేసాలు వేసుకున్నారు. ముసలాగా పార్వతి పాట ఇస్తారు. నేను ఇక్కడ పెద్ద గొయ్యిని ఏర్పాటు చేశాడు. అదేంటంటే పాపాలు గొయ్య. ఆ పాపాలు నేను దిగుపాటు ఉంటాను. మీరు బతిమాలి నన్ను పైకి లాగమని చెప్పు. అప్పుడు భక్తులు ఎవరికి తెలుస్తుంది అని చెప్పి అన్నారు. అలాగా అని చెప్పేసి వాళ్ళందరూ మసాలా అయిపోయి రోజులు దిగిపోతున్నట్టు యాక్షన్. ఈవిడేమోనే ఆ రోడ్డు చెప్తారు కదా, ఆ రోడ్డు మీద ఉంటుంది అమ్మ మా ముసలు దిగిపోతాడు అని చెప్పేసి మొత్తం అందరినీ బదులాడుతుంది. కానీ ఎవరు వస్తున్నారనుకో మీరు ఏం చెప్తున్నారు కానీ పాపాలు పోయాయి. మీరు పాపం అయితే మీరు కూడా అందరు దిగిపోతారు. చూసుకోండి మా పాపం చేసిన వాళ్ళు అయితే మీరు అందరు దిగిపోతారేమో. పాపం చేయకుండా అలా ఎంతమందినో బతిమాలింది. బతిమాలినా కానీ వాళ్ళు ఎవరు చేయి అందించలేదు. చేయి అందిద్దాం తీరా అనుకుంటే అడిగి పాపలు పోయి అంటుంది. అంటే దిగిపోతారని అడిగి పాపలు పోయి మీరు ఆయన అందుకుంటే మీరు పాపం అంటే మీరంతా దిగిపోతారు అది అది చూసుకోండి అంటుంది. అది వాళ్ళు ఏమేమి పాపం చేయకుండా నేను దిగిపోతారు నా పిల్లలు మా ఆయన అందరూ ఏమైపోతారు మా ఆయుధం అయిపోతారు చేయాలి మళ్ళీ వచ్చారు. అక్కడికి అప్పుడు ఆకలి చేసి ఈ వేసి అందరికి ఏమని కదా ఆవిడ వచ్చిందాడు. ఆవిడతో రావాలంటే చాలా వర్గమ్మా నేను ఎప్పుడో ఆ శ్రీశైలం సుఖాన్ని చూసిన కాపాడుతుంటే ఆ సుఖం చూసిన వాడికి పాపం చేయాలి లేవు కదా, వాడి పాపం ఎక్కడ ఉందని చెప్పి చేయించింది. చేయించితే అప్పుడు ఇతరకు వచ్చి ఆయనకి ఆవిడకి పార్వతి పరమేశ్వర దర్శనం ఇచ్చారు. అది అంత స్టడీ ఉండాలి. అదే ఫస్ట్ గురుపాదం పడినాడు స్టడీ అయిపోవాలి. కానీ ఇది ఆంధ్ర జగత్వం మరి మీరు అందరూ చెప్తున్నారు ఒకటే మాట ఇది ఆంధ్ర జగత్వం.